హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్టర్డే వీడియోలో అయితే మీకు ఫుడ్ తినడం వరకు పెట్టాను కదండి. ఇంకా నేను నెక్స్ట్ అయితే చుట్టూ జనాలు అయితే వచ్చారని చెప్పాను కదండి. ఫుడ్ సెక్షన్కి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ప్రసాదం లాగా స్వీకరిస్తారని. ఇదండి దాని కంటిన్యూషన్ అయితే ఈ వీడియో అండి. చూడండి, ఇక్కడ మా ఆయన ఫుడ్ తినడం కూడా చూపించేస్తున్నాను. మా ఆయన ఎక్కడ వీడియోలో లేదు కదా అనుకుంటున్నారా? ఎందుకు లేదంటే ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి, మా ఆయన వీడియో తీస్తున్నారు కాబట్టి మా ఆయన ఎక్కడ కనిపించలేదు కాబట్టి ఈ తినడం అయినా కొంచెం తీస్తానని ఫోన్ తీసుకుని వీడియో అయితే తీసానండి. ఇలా క్యూ లైన్ పెట్టేసి ప్రసాదాలు అయితే వడ్డించారు. ఎందుకంటే గుంపుగా వచ్చారనుకోండి చాలా కష్టంగా ఉంటుందండి వడ్డించడానికి. సో మా ఊరి బాయ్స్ అయితే ఇలా నిలబడి ఇంకా పక్కూరు వాళ్ళు వస్తారు కదండి, వాళ్ళకందరికీ అయితే ఈ విధంగా అయితే ఫుడ్ అయితే ప్రసాదాలుగా ఇస్తామన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే ఇక్కడంతా ఫుల్ జనాలు అని చెప్పాను కదా. ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా వచ్చేసారు, ఇక్కడ కూర్చొని తింటున్నారు. చూడండి, దగ్గరే కదా స్కూలు, అందుకనేసి ఇంకా నైట్ ఈవినింగ్ జరిగిన ప్రోగ్రామ్ అంతా మీకు కంటిన్యూషన్ ఉంటుందండి. బాణవేడుక, నాటకము, అన్ని డ్రమ్స్ చూసేయండి. బాబా అర్థాలు చూడండి, ఇక్కడ పోస్టర్ కూడా వేశారనమాట దేవుడిది. నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే డెకరేషన్లు అయితే అదిరిపోయింది కదా. మరి ఇలా లైటింగ్స్ అన్ని జాతరలకు ఇలాగే చేస్తారండి ఊర్లలో, విలేజ్ల్లో. ఇంకా చూడండి, ఇంతమంది ఉన్నారు. ఒకవైపు ఊరేగింపు, ఒకవైపు బాణ వేడుకలు, ఒకవైపు నాటకము, ఇలా పానీపూరి బండ్లు, ఇంకా ఐస్ క్రీమ్స్. ఇది చిన్న ఊరు కదా కాబట్టి కొంచెం షాప్స్ తక్కువ అండి. ఒక నైట్ జరిగే ప్రోగ్రామ్ కాబట్టి తక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, జనాలు నాటకం చూడడానికి ఎంతమంది వచ్చారో మరి. నాటకము ఫుల్ వీడియో అయితే నేను తీయలేదండి. ఎందుకంటే నేను నైట్ అంతా అక్కడే ఉండలేను కదా. ఇంకా ఇంటికాడికి దేవుడు ఊరేగింపు వస్తుందనేసి మేము మార్నింగ్ ఒకసారి పెట్టి దేవుడికి పూజకి ఇస్తాము. ఇలా నైట్ కూడా అండి ప్రసాదాలు, ప్రతి ఇంటికాడ ప్రసాదాలు ఉండాలి, కంపల్సరీగా ఇస్తారండి. ఇచ్చేవాళ్ళు ఇస్తారు. ఇంకా చూడండి, ఇలా అయితే పూజకి రెడీ చేసుకున్నాము. ఇక్కడైతే అండి దేవుడు రాకముందు ఇలా వాటర్తో స్వాగతం ఇస్తామన్నమాట. దేవుడికి వాటర్ వేసి ఇంటి ముందుకు వస్తుంది కదండి, అప్పుడు ఇలా మనం ఒక బిందె తీసుకుని ఈ విధంగా అయితే వాటర్ అయితే వేస్తుంటాము రాకముందే.
చూసారు కదండి డ్రమ్స్ సౌండ్ ఎలా ఉందో. డ్రమ్స్ సౌండ్ వింటుంటేనే ప్రతి ఒక్కరికి డ్యాన్స్ వేయాలని అనిపిస్తుంది. కానీ నాకైతే డ్యాన్స్ వేయాలని ఉంటుంది కానీ డ్యాన్స్ వేయడం రాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇంకా ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అంతా డ్రమ్స్ సౌండ్కి ఫుల్గా ఎంజాయ్ చేశారు. నిజంగా అస్సలు సౌండ్స్ అంటే చాలా బాగున్నాయి కదా. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే నైట్ మా ఇంటి కాడ పూజ అండి, ఒకసారి చూసేయండి. పూజ అయితే ఈ విధంగా అయితే ఫినిష్ అయితే చేసుకున్నాము. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అందరూ హారతి ఈ విధంగా తీసుకునేసామండి. చూడండి నెక్స్ట్ ఒక్కొక్కరే ప్లేట్ తట్లు ఇచ్చి దేవుడికి ఇలా నమస్కరించుకుంటుంటారు. ఇంకా పూజ అయితే ఇంకా ఆ రోజు నైట్ 3 అయిందండి మా ఇంటి కాడికి. అంతా పూజ అయ్యేసరికి నిద్రపోయేసరికి ఇంకా 3 అయితే అయింది. అసలు కొంతమంది నాటకం చూసుకుని ఇంకా ఎర్లీ మార్నింగ్ 6, 5 దాకా కూడా మేల్కొని ఉండిపోయారు. అంతేనండి, ఈ విధంగా అయితే జాతర అయితే ముగిసిందండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. లాస్ట్లో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొక స్పెషల్ ఉందండి ఈ వీడియోలో. మా ఊరి బాబు టెడ్డీ బేర్లో బాబుని పెట్టేసి డ్యాన్స్ అయితే వేపించారు. చూస్తారా అండి? ఓకే చూడండి, స్కిప్ చేయకండి వీడియో. ప్రతి ఇంటికాడ ఇలా పూజలు చేయడం, ఇంకా దేవుడికి ఇలా మొక్కుబడులు మొక్కుంటారండి. 101 టెంకాయ, 12 టెంకాయలు, ఇంకా ఏదేదో మొక్కుని దేవుడికి అయితే సమర్పిస్తూ ఉంటారు. ఈ జాతరలో సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది కదా, ఈ విధంగా చేస్తారు. ప్రతి ఇంటికాడ ఏదో ఒక స్పెషల్ అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే టెడ్డీ బేర్ అన్నాం కదా. ఓకే అండి, చూపిస్తాను, వెయిట్ చేయండి. అంతేనండి ఈ రోజుకి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.